హాయ్ అండి, ఈరోజు మనం సింపుల్గా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే పల్లీలను ఫ్రై చేసుకొని ఇలా పొట్టు తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకొని అందులో పచ్చిమిర్చి, టమాటా, కొంచెం ఆయిల్ వేసేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి టమాటాలు. దానిపైన మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి పెట్టాలండి. అదన్నీ మంచిగా మగ్గాలి ఆయిల్లోనే. వాటిని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి అయితే మీరు తీసుకున్న మిర్చిని బట్టి ఉంటుందండి. బ్లాక్ కలర్ మిర్చి అయితే బాగా కారం ఉంటుంది, అందుకే నేను కొన్ని తీసుకున్నాను. మీరు వైట్ కలర్ తీసుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, అది మీ టేస్ట్ని బట్టి. అలాగే కొన్ని నువ్వులను కూడా ఫ్రై చేసేసుకోవాలండి. వాటన్నిటిని కలిపి ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులో కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. దాన్ని కొంచెం వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటుందండి, పుల్ల పుల్లగా. మీరు కూడా చట్నీ ఇలాగే చేసుకుంటారా? కమెంట్ చేయండి. దీన్ని ట్రై చేశారో లేదో కూడా చెప్పండి నాకు.